భవ్యకి ఒక కళ వచ్చింది మేడం, అది చెప్పనా? ఉమ్? భవ్యకి ఒక కళ వచ్చింది, అది చెప్పనా? చెప్పు. బాగుండదు. ఆ, అది ఉమ్, భవ్య ఒక రోజు ఒక ఎగ్జామ్ కు కాలేజ్ కు వెళ్తుందంట. వెళ్తుంటే 4, 5 పిల్లలు వెళ్తున్నారంట. సడన్ గా ఉమ్, నలుగురు మాయమైపోయారంట. ఒక నలుగురు అబ్బాయిలు వచ్చి ఆ అమ్మాయిని ఏదో హెరాస్ అయిపోయారు, అంటే చూస్తున్నారంట ఒక రకంగా. ఈ అమ్మాయికి భయం ఉమ్, వేసేసరికి ఒక ఆమె వచ్చిందంట, పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారి లాగా ఉందంట. వచ్చి నువ్వేం ఉమ్, భయపడబాక, నేను చూసుకుంటాను నిన్ను అని చెప్పి ఆవిడ తీసుకెళ్తుందంట. వాళ్ళని తప్పించేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళిందంట. ఉమ్, తీసుకెళ్లేసరికి ఒక సముద్రం వచ్చిందంట. ఆ సముద్రం దాటి అవతలికి వెళ్తే కాలేజ్ అంట. ఉమ్, ఆ సముద్రం ఉహు, దగ్గరికి వెళ్ళేసరికి ఆ నీళ్ళల్లో అన్ని ముసళ్ళు, కప్పలు, పాములు, తేళ్లు అన్ని ఉన్నాయంట. అవన్నీ ఉమ్, చూసి ఆ అమ్మాయి భయపడి ఆగిపోయిందంట. ఎప్పుడు నువ్వు ఉహు, భయపడద్దు, నీ వెనక నేను ఉంటాను, కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి ఆమె చెప్పిందంట. సరే ఆమె ఉమ్, చెప్పింది కదా అని ధైర్యంగా అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే అవి ఏమి అమ్మాయిని ఏం చెయ్యట్లేదంట. ఆ నీళ్ళ మీద ఉమ్, కూడా నడుచుకుంటా చాలా తేలిగ్గా అవతల ఒడ్డుకి వెళ్ళిపోయిందంట. ఒక్కసారి ఉమ్, నీళ్ళల్లో అడుగు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి భయము, టెన్షన్ అన్ని మాయమైపోయినాయి అంటే అక్కడ ఉన్న జంతువులు ఆ అమ్మాయిని ఏం చేయలేదంట. ఉమ్. అది దీని ఓ, కిందకు వస్తుందా మేడం? ఎక్స్పీరియన్స్. ఉమ్, హాస్టల్ గా అమ్మవారు వచ్చి ధైర్యాన్ని ఇచ్చారు, నీకు తోడున్నా ఉమ్, నేను, యూ డోంట్ ఉమ్, వర్రీ. ఉమ్. ఓకే. అదొక అంతవరకేనా? అంతవరకు వస్తుంది మేడం. ఇంకా దాటుకొని వెళ్ళిపోయిందంట, సముద్రం దాటుకొని. సముద్రం దాటని చాలా తేలిగ్గా, ఇంత తేలిగ్గా ఉందో దీనికోసమా నేను ఇంత భయపడ్డాను అని కూడా అనుకుందంట అక్కడ. అంతేలే, ధైర్యం వచ్చాక తేలిక ఉమ్, అవుతుంది కదమ్మా ఏదైనా. తేలిక అవుతుంది కదా. ఉమ్, బాగుంది. ఇదొకటి చెప్పచ్చు. ఉమ్, ఉమ్, ఇంకా అంటే నేను అనేది ఏంటంటే, ఒక్క నిమిషం. ఉమ్. నీ కళ చెప్పొదినా, రికార్డింగ్ చేస్తున్నా అందుకు. నాది ఏది నరసింహస్వామిదా? ఉమ్, ఆ, అంటే అప్పుడు ఈ మామూలుగా ధ్యానం చేసి పడుకున్నాక తెల్లవారుజామున వచ్చింది. ఆ, ఉమ్, నేను ఒక చోటుకి వెళ్తూ ఉన్నాను. అక్కడ ముందు ఆ, ముందైతే ఒక ఏదో చిన్న టెంపుల్ లాగా అనిపించింది. దాని ఉమ్, చుట్టూ 3 సార్లు ఏదో ప్రదర్శనలు చేసినట్టు అనిపించింది. ఉమ్, చేసి అటు వెనక్కి వెళ్ళినాక అప్పుడు అక్కడ నరసింహస్వామి, లక్ష్మీదేవి ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఉమ్, కూర్చొని ఉంటే నేను వెళ్ళి ఆయన ఒడిలో పడుకున్నాను. పడుకున్నాక ఆయన చెయ్యేసి అలా నిమురుతూ ఉన్నాడు. ఆ స్పర్శ నాకు ఇక్కడికి కూడా వచ్చింది అనమాట. ఉమ్, సడన్ గా మీకు వచ్చింది. ఉమ్. ఆ ఆ ఆ ఓకే. అనుభూతి నాకు బాగా ఉంది. అనుభూతి పొందావు. అదొకటి అనుభూతి ఉమ్, చెందాను. ఉమ్. ఉమ్, అంటే ఈ బాడీకి కూడా ఆ స్పర్శ తగిలింది అనమాట. ఉమ్. అదే అదే, అదొకటి. అంటే స్వరూప దీక్ష అన్నారు కదా. స్వరూప దీక్ష కదా అనింది. ఉమ్, ఉమ్. ఉమ్. ఇంకొకటి అది ఉంది కదా. ఎక్స్పీరియన్స్ దా, నియర్ ఆ, డెత్ ఎక్స్పీరియన్సా? ఉమ్, ఉమ్, ఇదైతే ధ్యానానికి రాకముందనమాట. ఉమ్. ధ్యానానికి రాకముందు, ధ్యానంలోకి వచ్చాకే కదా జరిగింది. ధ్యానానికి రాకముందు. ధ్యానంలో ఆ, ధ్యానంలోకి వచ్చాక ఆ ఉమ్, నీ లోపల నుంచి జీవాత్మ రిలీజ్ అయ్యి మీ ఇంట్లో అంతా తిరిగేసేసి అప్పుడు మళ్ళీ వచ్చింది ఉమ్, అది. అవును. అదేలే, ధ్యానానికి వచ్చాక రాకముందు గుర్తులేదు. ఆ ఏదైనా ఉమ్, అంటే మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు ఆ అదే లోపల బాడీ వెళ్ళిపోయింది. మెలకు వచ్చేసింది. మెలకు ఉమ్, రాగానే అసలు ఇంకా ఎంత ఉమ్, తలుపు తీద్దాము, లేద్దాము, బయట మాటలు వినిపిస్తున్నాయి, లెయ్యాలి అని ఎంత గింజుకుంటున్నా నా బాడీ సహకరించట్లా. ఇంకా ఉమ్. సహకరించక అసలు అది చాలా అవును. పెయిన్ అనిపించింది అనమాట. ఎంత కాళ్ళతో గింజుకుంటున్నాను, చేతులతో ఉమ్, గింజుకుంటున్నాను, లెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా బాడీ లేయలేకపోతుంది. అక్కడే చాలా అలిసిపోయాను అనమాట. ఉమ్, చాలా అలిసిపోయింది. తరువాత
తర్వాత మెలకు వచ్చింది అనమాట. మెలకు రాగానే ఇంకా ఒక భయం వచ్చేసింది. అట్లా చాలా సార్లు జరిగింది. అంటే ఉమ్, అంటే నిద్రపోగానే జీవాత్మ రిలీజ్ అయ్యి దాని పని మీద వెళ్తుంది. ఉమ్, వెళ్ళాక శరీరానికి ముందే మెలకువ వస్తది. ఆ ఉమ్, మెలకువ ఎందుకని మెలకువ వస్తది? మనం అరుస్తుంటాము కానీ పక్కన వాళ్ళకి వినపడదు. మనకే ఉమ్, అర్థం అవుతుంటది. కానీ ఉమ్, జీవాత్మ వచ్చి చేరేసరికి టైం పడుతుంది. ఈలోపే ఉమ్, మనము ఇంద్రియాలకి అవేర్నెస్ వచ్చేస్తది. అందువల్ల ఉమ్, ఈలోపే భయపడుతూ ఉంటాం. ఉమ్, ఏంది ఏంది ఇది అని. ఉమ్, కానీ ఉమ్, ఎప్పుడైతే ఆ జీవాత్మ వచ్చి చేరుతుందో అప్పుడు పూర్తిగా మెలకువ వస్తది. అంటే ఉమ్, జీవాత్మ వచ్చి చేరే లోపే బాడీ శరీరానికి, ఇంద్రియాలకి అవేర్నెస్ వచ్చేసి ఉంటుంది. ఉమ్, అది చూసి భయపడుతూ ఉంటాం. అమ్మో అవును. ఏంది గాలి సోకింది, లేకపోతే ఎవరో ఉమ్, నా మీద కూర్చున్నారు, ఎవరు ఏదో చేశారు, ఇలాంటి ఉమ్, ఫీల్ అన్ని వస్తుంటాయి. ఉమ్, ఇవన్నీ దాటి అది మన ఉమ్, శరీరంలోకి వచ్చి చేరేసరికి టైం పడుతుంది. కాబట్టి అలాంటి ఉమ్, ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు భయపడకుండా మనము ఉండగలగాలి అని ఉమ్, చెప్తే సరిపోతుంది. ఓకే. ఉమ్. ఉమ్, జీవాత్మ దానికున్న జ్ఞాన పరిధిని బట్టి అది ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళేసి వస్తూ ఉంటుంది. ఒక ఉమ్, ఆవిడికి నిద్రపోయినాక తన జీవాత్మ లేచి తన షాపు దాకా వెళ్ళింది. అంటే తన జ్ఞాన పరిధి ఎక్కడ దాకా ఉంది? షాపు వరకే ఉంది. కొంతమందికి ఆ గతంలో పుట్టిన ఇంటి కాడకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ జ్ఞాన పరిధి ఆ అంతవరకే ఉంది దాని జీవాత్మకి. అందుకని మనం ఎప్పుడైతే గైడ్ చేస్తూ ఉంటామో మన జీవాత్మలో అవేర్నెస్ వచ్చి లేదు ఇంకా ఉన్నత తలాల్లోకి వెళ్ళాలి, మనము మాస్టర్స్ నుంచి జ్ఞానం పొందాలి, ఇవన్నీ మనం చెప్తూ గైడ్ చేస్తూ ఉండే కొద్దీ అప్పుడు అది ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంటుంది. అందుకని ఆ జీవాత్మని మనం గైడ్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది. ఎప్పుడైతే మనము గైడ్ చేస్తూ ఉంటామో అప్పుడు దాన్ని బట్టి అది అంత దూరం వెళ్ళి కావాల్సిన దాన్ని తీసుకుని వస్తుంది అని మనం ఆ పాయింట్ కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఉమ్, అర్థమైంది? ఉమ్, ఉమ్. అదే అదొకటి చెప్తున్నాం. జీవాత్మ పరిధిని బట్టి ఆ జ్ఞాన పరిధిని బట్టి తను ఎక్కడికి వెళ్ళాలి అనేది వెళ్తూ ఉంటుంది. అది ఉమ్, దీని ఫస్ట్ జీవాత్మ జ్ఞాన పరిధిని బట్టి అది ఎంత దూరం వెళ్ళాలి అనేది అది వెళ్తూ ఉంటది. ఒక ఆవిడికి ఇలాగ ఉంది, ఒక ఆవిడికి ఏమో తన జ్ఞాన పరిధి పైన మాస్టర్స్ ద్వారా జ్ఞానం పొందాలి అనేది ఉంది. కాబట్టి పడుకోగానే వెంబడే జీవాత్మ రికార్డు దాకా వెళ్ళిపోయింది. ఒక ఆవిడికి తన ఇంటి దాకే ఉంది కాబట్టి ఆ అంటే అమ్మగారి ఇల్లు అలాగా అక్కడ దాకా పోయి వస్తుంది. అలాగా ఇలా చెప్పొచ్చు కదా. అప్పుడు నువ్వు ఏ ఎక్స్పీరియన్స్ చెప్పొద్దునా? ఉమ్, ఉమ్. తనది ఇంటి వరకే పరిమితం, అంటే ఎక్కడ వ్యామోహంతో ఉంటామో అక్కడి వరకే ఉంటది కదా. అంటే వ్యామోహం అనకుండా తన జ్ఞాన పరిధి ఇంతవరకే ఉంది కాబట్టి ఇంటి పట్ల అదే అదే. అటాచ్మెంట్ ఉంది చెప్పు. మళ్ళీ వ్యామోహం అంటే attachment. వీళ్ళు ఏమనుకుంటారని అవునవును. అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఉమ్. ఇంతవరకే వెళ్ళేసి వస్తుంది అంటే ఎక్కడి అని వరకు చెప్పి. అటాచ్మెంట్ తో ఉంటామో అక్కడి వరకే వెళ్ళి వస్తూ ఉంటాం. అందుకని మనము ఏం చేయాలి? ధ్యానంలో కూర్చున్నప్పుడు దాన్ని బాగా గైడెన్స్ ఇవ్వాలి. మనము కర్మల్ని చూసుకోవాలి, ఆకాశిక్ రికార్డులకు వెళ్ళాలి, మనం మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి జ్ఞానం పొందాలి. ఇవన్నీ మనం చేయాల్సిన డ్యూటీస్ అని మన జీవాత్మకి మనం గైడెన్స్ ఇస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తుంటే అప్పుడు జీవాత్మ మన పరిధిలో అంటే మన గైడెన్స్ లో ముందుకు వెళ్తుంది. అదే. జీవాత్మ గైడెన్స్ లో కంటే కూడా మన గైడెన్స్ లో జీవాత్మ ఉండాలి. రికార్డింగ్ చేయట్లేదా? ఓకే. జ్ఞాన పరిధిని బట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి అది ముందుకు వెళ్తూ ఉంటుంది. ముందుకు ఎక్కడికైనా. ఇంకొక ఆమెటి కల చెప్పేదా? ఆమె వాళ్ళ కూతురు చనిపోయిందంట. వాళ్ళ కూతురు చనిపోతే ఆమె చాలా ఎప్పుడు దిగులుగా ఉంటూ ఉంటదంట. అమ్మా కనిపించవా నాకు, అది ఇది అని అంటూ ఉంటదంట. అప్పుడు వాళ్ళ కూతురు కలలో కనిపించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుందంట. కాకపోతే అది ఒక పెద్ద నిచ్చెనలాగా ఉందంట.
ఆ ఉమ్, పైన ఎక్కడో ఎన్ని మెట్లు ఉన్నాయంట. ఉంటే ఉమ్, ఆ అమ్మాయి ఏమో అక్కడి నుంచి పైనుంచి ఒక 5 మెట్లు అలా కిందకి దిగి వచ్చిందంట. వచ్చి ఉమ్, చెప్తుందంట, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వేం బాధపడొద్దమ్మా అని. ఈమెమో ఉమ్, కింద నుంచి ఒక 5 మెట్లు ఎక్కి ఇంక ఈమె ఆగిపోయిందంట, ఎక్కలేకపోయిందంట, ఆగిపోయిందంట. ఉమ్, ఆ ఎక్స్పీరియన్స్ గా చెప్పొచ్చు అయితే. ఇది కూడా ఎక్స్పీరియన్సే కదా. అంతే. ఉమ్. ఉమ్, అది అదొకటి. ఉమ్, అదే ఎక్స్పీరియన్స్ ఏమో. ఉమ్. శిరీష అలాంటి ఇంకా ఏమన్నా ఉంటే చెప్పమ్మా. గ్రూప్ లో ఉండాలి ఎక్స్పీరియన్స్ కలలు, అడుగుతా. ఇందాక భారతీది కూడా ఇంకా ఎక్స్పీరియన్సేగా. ఆ ఆ. ఒక ఒక మేడం కి ఇలాగా హాస్టల్ గా ఒక ఉమ్. ఊరి గుడిసె లాగా ఉంది. ఆ గుడిసె లోపలికి వెళ్ళింది. అక్కడ ఉమ్. వాళ్ళందరూ చపాతీలు తడుతూ ఉన్నారు. చపాతీలు ఉమ్. తడుతూ ఉన్నారు. ఆ చపాతీల మీద టాబ్లెట్స్ కి పైన బుడుపులు ఎట్లుంటాయి అలాంటి బుడుపులు ఉన్నాయి. ఆ ఆ బుడుపుల బుడుపు. మీద ప్రతి ఒక్క బుడుపు మీద ఆంజనేయ స్వామి ఉన్నారు. అంటే ప్రతి ఉమ్. ఒక్కరిలోనూ ఆ పరమాత్మని, ఆ పరమాత్మతో కనెక్టివిటీ ఉంది అని, ఆ పరమాత్మ తత్వం ఉంటుంది అని గుర్తించగలగాలి అని ఉమ్. తనకి హాస్టల్ గా మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఉమ్. 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 ఓకే. ఎప్పుడైతే అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటామో, ప్రతి ఒక్కరిని గౌరవించగలుగుతాము. వాళ్ళు కూడా దైవంగా మారడానికే భూమి మీదకి వచ్చారు అన్న అవగాహనతో ఉంటాము. మనము ఉమ్. ఆ మనం ఉండే జీవన విధానం మారిపోతుంది. మారిపోతుంటది. ఉమ్. అందుకని తనకి ఆ ఉమ్. ఆ కోణంలో ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అదే అదే. ఉమ్. భారతికి మెసేజ్ పెట్టు మళ్ళీ, భారతి పెడతా. నువ్వు ఏమి ఎక్స్ప్లెయిన్ చేసావు అని. ఆ చెప్తా. మణిమాల దగ్గర కూడా ఏదో ఉందనింది కదా కళ. వచ్చాకే కనుకది. సరేలే. ఉమ్. ఏదైనా థియరీ చెప్పుకుంటా. ఇప్పుడు హాస్టల్ గా వెళ్ళి క్లాసులు చెప్పి రావటము ఇదంతా నీదుంది కదా, నువ్వు దాంట్లో వెళ్ళి విమానంలో వెళ్ళి క్లాసెస్ చెప్పొచ్చావు కదా. అది క్లాసెస్ చెప్పి సర్వీస్ కిందకి వస్తుంది, నీది అవ్వదు వదిన. సర్వీస్ అది కిందకి సర్వీస్ వస్తుంది. అవ్వదు. అది సర్వీస్ కిందకి వస్తుంది. ఉమ్. ఉమ్, ఒకసారి అయితే హాస్టల్ గా ఏదో చెప్తూ ఉన్నా అక్కడ ఈయన మన పత్రి సారు, నువ్వు సత్యమే పలుకుతున్నావు, సత్యమే చెప్తూ ఉన్నావు అని అన్నాడు. అది ఉమ్, ఎక్స్పీరియన్స్. చెప్పు. ఓకే. అంటే నీకెక్కడో ఇక్కడ డౌట్ వచ్చింది, నేనేంది చెప్తుంది. అందుకని పత్రి మాస్టర్స్ నువ్వేదైతే చెప్తున్నావు అదంతా సత్యమే అని చెప్పారు. ఇక్కడ అది అది ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకోవాలి. అంతే. భవ్యది ఇంకో డ్రీమ్ ఉంది మేడం. అప్పుడు అశ్వత్థామ నేను అని చెప్పి కనిపించి చెప్పారు అని, అది చెప్పునా? చెప్పు. అమ్మాయికి మామూలుగా భయపడుతుంది అనమాట, చదువు కోసం భయపడతా ఉంది, ఎగ్జామ్స్ అని నెక్స్ట్ ఏంటి అని భయపడతా ఉంటే తనకి ఒక కళ వచ్చిందంట. కళలో ఎన్నో వేల మంది ఉన్నారంట. వేల మంది అందరూ హోమం చేస్తూ ఉన్నారట. హోమం ముందు ఈ అమ్మాయి కూర్చొని ఉందట. సారు సమక్షంలో జరుగుతుందంట హోమం. సడన్ గా ఆ హోమకుండంలో నుంచి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి, నేను అశ్వత్థామని, నేను ఇక్కడ అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చాను, ఆశీర్వదించడానికి వచ్చాను అని చెప్పి అన్నారట. అంటే అవునా అని చెప్పేసి అన్నారట. అందరికి ఆశీర్వాదం ఇస్తున్నాను అని చెప్పి చెప్పిన తర్వాత ఈ అమ్మాయి అడిగిందంట, నన్ను కూడా ఆశీర్వదించండి అని చెప్పంటే, ఆల్రెడీ నేను ఆశీర్వదించాను, నిన్ను ఆశీర్వదించడానికే వచ్చానా, నిన్ను ఆశీర్వదించాను ఆల్రెడీ, చదువు విషయంలో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అన్నాడట. అంతలోకి ఆ రోడ్డు మీద ఎవరో నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారట. వాళ్ళని కూడా ఆశీర్వదించండి అని చెప్తే, లేదు ఇక్కడ వంశీ గారి సమక్షంలో యాగం చేస్తున్న వాళ్ళని నేను ఆశీర్వదించడానికి వచ్చానని పర్టికులర్ గా పేరు మెన్షన్ చేసి చెప్పారంట. అలా అది వచ్చిందంట మేడం ఒకసారి. అయితే ఎక్స్పీరియన్స్ గా చెప్పు. అంటే అప్పుడు ఇప్పుడు వంశీ అశ్వత్ ఇక్కడ ఒక పాయింట్ డౌట్ ఏంటంటే, అంటే ఆ రోజు నేను డ్రీమ్ అప్పుడు తప్ప ఉన్నప్పుడు చెప్తే, అప్పుడు మేడం ఏమన్నారంటే,
అశ్వత్థామ వచ్చాడు. సరే పర్టిక్యులర్ వంశీ గారి వాళ్ళనే చేస్తున్నానని అంటారా అని అడిగారనమాట. అక్కడ వంశీ గారని పేరు మెన్షన్ చేశారు కదా అని చెప్పంటే సార్ ఇంకేం సమాధానం చెప్పలే. ఇంకా అంతవరకే ఆగిపోయింది దానికి. అంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఒక డౌట్ అనేది ఉన్నా కానీ మాస్టర్స్ ఆ రూపంలో ఇచ్చి చెప్పి ఉండొచ్చు అని అనిపించింది. ఇప్పుడు నేను ఏమో ఆలోచనలతో సార్ మీద ఉన్న గౌరవంతో అలా అన్నాను. ఇప్పుడు భవ్య అనుకో మామూలుగానే కదా, తనకి అంత ఇది ఉండదు కదా. అక్కడ పర్టికులర్ పేరు మెన్షన్ చేశారు కదా అని అనుకుంటున్నాను. సరేలే, అంతవరకు చెప్పు. అశ్వత్థామ కనిపించి చెప్పారు, అంతవరకు చెప్పు. పాపకి నేను బ్లెస్ చేస్తున్నాను అంతవరకు చెప్తుంది. సరే సరే మేడం. ఎందుకంటే నేను మామూలుగా మిమ్మల్ని డౌట్ అడుగుతున్నా, దాన్ని అలాగే పేరు మెన్షన్ చేయడంలో ఏంటి మేడం అక్కడ? అంటే సారు యొక్క ప్రయాణం ఆయన గైడెన్స్ లో కూడా ఉంది. అంతే కదా, ఇప్పుడు వాళ్ళని బ్లెస్ చేస్తుందంటే వాళ్ళు ఆ ధర్మ మార్గం నడుస్తున్నారా అన్న ఉద్దేశం ఉండొచ్చు కదా. అంతే. అంతే రసీదు. ఓకే మేడం. ఇంకా ఉన్నట్టుంది అయితే భవ్య ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ లో ఏ ఉన్నాయి? చాలా ఉన్నాయి మేడం. నాకు మాధవి, నీకేమైనా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయే అక్క? ఏం ఎక్స్పీరియన్స్ అక్క? అంటే అక్కడ హాస్టల్ గా మాస్టర్స్ కనిపించడం అట్లా. మహాదేవుడు ఒకసారి కనిపిస్తున్నాడు. మిలారెప్ప మాస్టర్ కాదు, మిలారెప్ప మాస్టర్ వాళ్ళ మాస్టర్ మార్ప గారు కనిపించినారు. అంటే ఎలా కనిపించారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న ఫస్ట్ మహాదేవుడు అయితే మా నాన్న రూపంలో కనిపించినాడు అక్క. అచ్చం ఇంకా మా నాన్ననే, కానీ మా నాన్న ఇప్పుడు రుద్రాక్ష తీసుకోడక, కానీ ఒళ్ళంతా రుద్రాక్షలు ఉన్నాయి. మా నాన్న నాకు 1 రూపాయి అమ్మా అని అడుగుతున్నాడు. నేను ఒక చోట కూర్చోయింటే, అంటే మా నాన్న రూపంలో మహాదేవుడు ఉన్నాడు. నాన్న అని లేచి హగ్ చేసుకున్నాను. మా నాన్నను హగ్ చేసుకున్నట్లే ఉంది అక్క. ఆ ఫీలింగ్ నాకు ఒక రోజంతా ఉండింది. అది అక్క. మహాదేవుడు పక్కకు వచ్చి చెప్పమ్మా, రికార్డింగ్ చేస్తా ఉన్నాను. మిలారెప్ప మాస్టర్ బుక్ కంటిన్యూగా విన్నానక్క. ఆ రోజు రాత్రి నిద్రపోయినప్పుడు ఒక తెలియని ప్లేస్, ఒక కోనేరు, ఆ కోనేరు మాత్రం ఎండిపోయిందక్క. అందులోన మెట్లున్నాయి. ఆ మెట్ల దగ్గర నేనేం చేస్తున్నానంటే ఒక కలశం పెట్టింది. ఆ కలశానికి పసుపు అంటిస్తున్నాను. మొత్తం పసుపు అంటిస్తుంటే కళ్ళు ఓపెన్ అయినాయి. ఆ కళ్ళు ఓపెన్ అయ్యి పెద్దగా ఓపెన్ అయినాయి. కళ్ళు ఓపెన్ అయ్యి తర్వాత ఆ కలశంలో నుంచి మార్ప మాస్టర్ వచ్చారు. అలా లేచి నడుస్తూ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి నన్ను చూసి నవ్వుకుంటూ అలా వెళ్ళిపోయినారు. మళ్ళా మొన్న అయితే మార్ప గారు మొన్న అయితే మహాసర్ బాబాజీ గారు ఎక్కడో తెలియని ప్లేస్, పురాతనమైన ప్లేస్ అక్క. అది ఒక ఇంట్లో మెడిటేషన్ జరుగుతోంది. నేను కూడా ఉన్నాను అక్కడ. మెడిటేషన్ చేయండి అని చెప్తున్నాను. అనుకోకుండా ఒక ఆయన వచ్చాడు. ఆయన ముఖం ఒళ్ళంతా విభూతి ఉంది, జుట్టంతా జడలు ఉన్నారు. నాగసాధువు మాదిరి ఉన్నారు ఆయన. తర్వాత ఆయన దగ్గర నా తల మీద చేయి పెట్టి నా నుదుటి మీద ఆజ్ఞా చక్రం ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకొని, వస్తావులే నా దగ్గరకే వచ్చేది, నువ్వు నా దగ్గరకు వస్తావులే తొందరగా వస్తావులే అని చెప్పుకుంటా అలా వెళ్ళిపోయాడు. కానీ ఆయన స్పర్శ నాకు తెలిసిందక్క. నేను లేసున్నాక నాకు ఆ స్పర్శ బాగా రోజంతా మంచి ఫీల్ ఉన్నది నాకు.
ఓకే. బాగుంది. ఆ 3. వదిన విన్నావా? వీణ మహాతర్ బాబాజీ కనిపించింది చెప్పింది మాధవి. అదే 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 అది సరిగ్గా వినలా వీణ. నేను వచ్చేవరకు సడన్ గా లోపలికి వెళ్ళా. అవునా? సరే, రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ లో విను. అదే మరి చెప్పనా అక్క? రికార్డ్ అయిందిలే. ఓకే. ఆ. ఆ రికార్డింగ్ శ్రీదేవి మేడం కి పెడితే శ్రీదేవి మేడం అది మళ్ళీ మొత్తం వింటా అందుకని. మన 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 గ్రూప్ లో అడ్మిన్లు లావణ్య గాని కీర్తన గాని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా అక్క వాళ్ళకి కూడా. అవును, సరే వాళ్ళని ఒకసారి రికార్డ్ చేసి పెట్టమనమ్మా నాకు. మంచి మంచిగా ఉన్నాయి అక్క లావణ్యకి ఆ అమ్మాయికి చాలా బాగుంది. సరే పెట్టమను ఒకసారి. మన గీతాకైతే యోగానంద గురువు గారు కనిపించినారు. నేను యోగానంద గురువు గారు బుక్ రీడ్ చేసేటప్పుడు వాళ్ళ రూమ్ లో నేను బుక్ రీడ్ చేసేటప్పుడు తను వింటున్నప్పుడు ఇంట్లో అన్ని చోట్ల తన ఫోటోలు అంటే తన రూపమే మొత్తం రూమ్ అంతా కనిపించినాయంట అక్క. అప్పుడు చెప్పింది. ఒకసారి లావణ్య అదిలా అది లావణ్య రికార్డింగ్ పెడితే అమ్మా. సరే మేడం. భవ్య అది ఒకటి డ్రీమ్ ఉంది, అది చెప్పించిన అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాంటి. చెప్పమ్మా. అన్ని రికార్డ్ చేస్తే తర్వాత శ్రీదేవి ఒక్కొక్కటి పాయింట్ వైజ్ గా రాసుకుంటాం. సరే భవ్య చెప్పు. భవ్య భవ్య వీడియో దాని ఫోన్ ఆన్ చేసి చెప్పిస్తాను మేడం. వీణా మేడం శ్రీదేవి మేడం ఉన్నారు బాబు. ఏం చెప్పాలి? ఎక్కడున్నారు మేము? 2 minutes లో మర్చిపోయాను. గుర్తొచ్చింది. వినిపిస్తుందా మేడం తన వాయిస్? చెప్పు. అప్పుడు ఏమైందంటే ఒక కళ వచ్చింది. చెప్పమ్మా. ఏమైంది అక్కడ ఒక ఏదో టెంపుల్ లా అనిపిస్తుంది. ఆ టెంపుల్ లో ఒక 10 మెట్లు అలా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను పక్కన అదేదో నాకు అర్థం కాలేదు, కానీ పక్కన తిరిగితే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనమాట. వెంకటేశ్వర స్వామి గరుడ ఇద్దరు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఉండి ఆ రత్నం, నా చేతిలో ఒక రత్నం ఉందన్నమాట. ఆ రత్నం ఇవ్వు అంటున్నాడు. నేనేమో ఇవ్వను అంటున్నాను. నాకు కావాలి అది, వెంకటేశ్వర స్వామి నాకు కావాలి, అది చాలా అవసరం అని ఏదేదో చెప్తుంటే, అవునా నేను ఇవ్వాలంటే మీరు నాకు మీ దశావతారాలు చూపిస్తే కానీ నేను మీకు ఇవ్వను అన్నాను. సో ఆయన దశావతారాలు చూపించారు. అక్కడ మెట్లు ఉన్నాయని చెప్పారు కదా, ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క అవతారంలో చూపించారు. నాకు అన్ని గుర్తులేదు, కానీ రాముడిది మాత్రం ఆయన ఆరెంజ్ వేస్తున్నట్టు కనపడింది. నెక్స్ట్ ఏమో ఇంకా చూపించిన వెంటనే నేను దండం పెట్టి కాళ్ళు మొక్కాను. తర్వాత స్టోన్ ఇచ్చాను. ఆ స్టోన్ నా దగ్గర ఉన్నది. వెంకటేశ్వర స్వామి ఉండి పట్టున గరుడకి ఇచ్చి ఆ గరుడేమో చందమామ షేప్ రత్నమేమో చందమామ షేప్ అయిపోయి గరుడు ఉండి దాని తల్లో పెట్టున్నాడు. ఓకే, బాగుంది. దశావతారాలు చూపించారు అంతే కదా శ్రీ? అంతే మేడం, అంతే. ఒక్క సెకండ్ మేడం. బాగుందిరా. శ్రీదేవి, ఇంకొక మాట ఏం చెప్తామంటే, భారతిది చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరి నుంచి పరమాత్మ ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ఆ సందేశాన్ని మనము గ్రహించగలిగే శక్తి మనం పెంచుకోవాలి అని ఆ కోణంలో నువ్వు లాక్కరాదాన్ని. ఇప్పుడు ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ జరుగుతున్నప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు అక్కడ ఏం నేర్చుకోవాలని పరమాత్మ నన్ను ఆ సిచ్యువేషన్ లో ఉంచారు. ఆ చుట్టూ ఏం జరుగుతుంది అని మనం అబ్జర్వేషన్ పెట్టగలిగినప్పుడు ప్రతి ఒక్కరి నుంచి పరమాత్మ సందేశం ఇస్తారు.
ఏంది ఉమ్, అడుక్కుండే వాడి కాడి నుంచి స్కావెంజర్ కాడి నుంచి ఎవరి ద్వారానైనా సందేశం వస్తుంది, పుస్తకం రూపంలో అవని ఏదైనా అవని. ఆ ఉమ్, సందేశాన్ని మనం గ్రహించగలిగే శక్తి మనలో పెరగాలి, దాన్ని క్యాచ్ చేయగలిగే శక్తి మనకు ఉండాలి ఉమ్, అని నువ్వు భారతి డ్రీమ్ తోటి అది క్లారిటీ. ఎందుకంటే ఉమ్, ప్రతి ఒక్కరికి నిర్వాణమయ కోశం ఉంటది, నిర్వాణమయ కోశం పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటది. అందువల్ల ఉమ్, పరమాత్మ ఎవరి నుంచి ఏం సందేశం ఇస్తున్నారు అనేది గ్రహించగలగాలి ఉమ్, అని నువ్వు ఆ విషయాన్ని అలా చెప్పు. ఉమ్, భారతిది ఏం డ్రీమ్ మేడం? భారతిది ఒక పూరి గుడిసెలోకి పోయింది. ఆ పూరి ఉమ్, గుడిసెలో వాళ్ళు చపాతీలు తడుతున్నారు. ఉమ్, చపాతీల మీద టాబ్లెట్ల పైన ఉబ్బినట్టుగా ఆ చపాతీ మీద చిన్న చిన్న ఉబ్బినట్టు ఉన్నాయి. ఆ ఉమ్, ఉబ్బిన ప్రతి ఒక్క దాంట్లో ఆంజనేయ స్వామి కనిపించారు. ఉమ్, ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ, ఆ దైవం కనెక్ట్ అయి ఉమ్, ఉంటుంది అని మనం గుర్తించగలగాలి. అప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా కానీ దాంట్లో పరమాత్మ నాకేమి ఆదేశం ఇస్తున్నారు అని గ్రహించగలుగుతాం. మనలో ఉమ్, ఆ శక్తి పెరగాల. ఏం సందేశం ఇచ్చారు పరమాత్మ వాళ్ళ ద్వారా అని. ఉమ్, అది బాగా ఇంపార్టెంట్. అది చాలా గట్టిగా చెప్పాల్సింది. ఉమ్, అదే. ఎందుకంటే ప్రతి మాటని మనము రాంగ్ డైరెక్షన్స్ లో తీసుకున్నప్పుడు పరమాత్మ ఉమ్, చెప్పిన సందేశాన్ని క్యాచ్ చేయలేకపోతాం కదా, అవును. కోల్పోతున్నాం కదా. ఉమ్, పరమాత్మ ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ నుంచి మనకెందుకు ఆదేశం ఇస్తున్నారు, అది ఉమ్, మనం గ్రహించగలగాలి. ఉమ్. అది వాళ్ళ చెప్పాలి. నుంచి ప్రతి ఒక్కరి నుంచి ఏమి ఉమ్, పరిశీలిస్తున్నాడు అనేది గ్రహించగలిగితే అప్పుడు అవగాహన శక్తి, ఉమ్. ఆ జ్ఞాన పరిధి పెరుగుతూ ప్రతి ఒక్కరు నాకేదో ఇస్తున్నారు, ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు అన్న కోణం. పరమాత్మ నుంచి ఒక సందేశం వస్తుంది, ఆ సందేశాన్ని నేను ఎప్పుడు క్యాచ్ ఉమ్, చేయగలగాలి అనేది మనలో పెరగాలి. మనలో పెరిగితే అప్పుడు మనం ప్రతి ఒక్కరి నుంచి తీసుకోగలం సందేశాన్ని తీసుకోగలుగుతాం. సందేశాన్ని. ఏమి ఇస్తున్నారు మాస్టర్స్, ఉమ్, అది. మనకి ఏ గైడెన్స్ ఇస్తున్నారు. ఉమ్, అది. అదే. ఉమ్, అంటే ఒక డ్రీమ్ ఇస్తున్నారు లేదా ఒకళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే దాని అంతరార్థం ఏమైనా ఉంటుందా అని ఒకరు గమనించుకుంటూ. ఒకరు మాట్లాడుతూ ఉన్నారు అంటే మాట్లాడనియండి, వింటే కదా దాంట్లో అక్కడ ఉమ్, పరమాత్మ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ నుంచి, దాన్ని ఉమ్, గ్రహిస్తేనే కదా. అలా ప్రతి ఒక్కరి నుంచి పరమాత్మ సందేశం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అంతటా నేనై ఉన్నాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఆ విధంగా ఇస్తున్నారు. ఉమ్, అణువులోనూ నేనున్నాను, ప్రతి ఒక్కరిలోనూ సృష్టి సమస్తం నేనై ఉన్నాను ఉమ్, అంటే బాబా అంటారు కదా, నులుపురుగు సైతం నేనై ఉన్నానని. ఆ స్టేట్మెంట్ ఎందుకు పూరికిస్తున్నారా? వాటి నుంచి కూడా సందేశం వస్తుంది. అంతగా ఉమ్, గ్రహించగలిగే శక్తి మనలో పెరగాల. అంటే మన చైతన్యం అంతా ఎక్స్పాండ్ అవ్వాలి అని. ఉమ్, ఊరికే మాట్లాడంగానే ఎమ్మనే రియాక్ట్ అయిపోయి ఊరికే అనుకుంటే అట్లా ఏమి ఇస్తున్నారు ఇక్కడ సందేశం, ఇక్కడ ఏదో ఉంది సంథింగ్ అని మనం దృష్టి పెట్టినప్పుడు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం, లేకపోతే నేర్చుకోలేం ఎప్పటికీ. ఉమ్, ఉమ్, అది ఇంపార్టెంట్. ఉమ్, అవును. ఏదైనా ప్రతి ఒక్కరి నుంచి ఇంకా అంటే ఈ ఎగ్జాంపుల్ అంతటా నేనై ఉన్నాను అని ఆ డ్రీమ్ చెప్పి దీన్నంతా ఉమ్, ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే అదే. ఉమ్, అంటే మన లోపల ఇంకా అవగాహన పెంచుకుంటూ వెళ్తే గానీ మనం పూర్తిగా అసలైన పరమార్థాన్ని పట్టుకోలేము అంతే. ఆ, ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ తత్వం ఉందని నమ్మినప్పుడు ఏకత్వంలోకి వెళ్ళగలుగుతాం, ఉమ్, లేకపోతే ఆ ఏకత్వంలోకి వెళ్ళలేము. ఉమ్, ఉమ్. అందుకే అంటే ఆయన ఏకం, అందుకే ఆయన ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? పరమాత్మ ఉమ్, ఊరికైనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు. అంత అర్థం ఉంది ఆ డ్రీమ్ లో, చాలా అర్థం ఉంది ఉమ్, అది. అదే అంటే భగవద్గీతలో అయినా అంతటా నేనే నిండి ఉన్నాను అంటాం గాని బాబా వచ్చి ఆ మలంలో ఉన్న పురుగులో సైతం నేనున్నాను అని అంటే ప్రతి దాంట్లో ఆ దైవం ఉంది అన్న కోణం, ఆ స్టేట్మెంట్ గినక మన మనసులో మన చైతన్యంలో ఎప్పుడైతే ఉండిపోతుందో ఇంక అప్పుడు ప్రతి ఒక్కళ్ళ నుంచి ఆ పరమాత్మ నాకేమి ఇస్తున్నాడు సందేశం అని అవగాహన శక్తిని పెంచుకోగలగటం. అంతేనా?
అంతే. అందరినీ పరమాత్మ తత్వం అంటే చూడడం, ఏకత్వ భావాన్ని పెంచుకోవడం. అంటే ఉమ్. ఆ పరమాత్మ నాకేది ఇస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ ఏమి ఇస్తున్నారు, పరమాత్మే నాకు ఆ సందేశం ఇస్తున్నాడు అన్నప్పుడు అక్కడ నేను ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఏం మార్చుకోవాలి అన్న అవగాహన పెరుగుతూ ఉంటది కదా, చైతన్యం కూడా పెరుగుద్ది కదా. అంతేనా? చైతన్యం విస్తృతం అవుతూ ఉంటుంది. అవుతూ ఉంటది అనమాట. లేకపోతే ఎమ్మటే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఉమ్. రియాక్ట్ అవ్వకుండా చూసుకున్నప్పుడు పరమాత్మ ఏం ఆదేశిస్తున్నారు మనకు అర్థం. అని అర్థమవుద్ది. అది అదే ఆ కళ దానికి అది చెప్తే సరిపోతుంది. ఆ కళ చెప్పి ఏ చెప్తే సరిపోతుంది. అదే ఒక్కొక్క కళ నుంచి ఒక్కొక్క లాభం అంటే దాని నుంచి మనం ఇప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒకటి, అలాగా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి. ఎన్ని డ్రీమ్స్ చెప్పాలి మేడం మామూలుగా? ఎన్నైనా చెప్పాలి అంటే నువ్వు ఒక 2 సెలెక్ట్ చేసుకొని పెట్టుకో, 2 3 చెయ్యి. నువ్వు చెప్తే మళ్ళీ మా శ్రీదేవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు అంతా చెప్పాక శ్రీదేవి గుర్తించినవి అవి కొంచెం ఇద్దరు కూర్చొని దాన్ని బట్టి క్లారిటీ తెచ్చుకోండి. అంతేలే. ఇప్పుడు 2 3 డ్రీమ్స్ అలా చెప్తూ ఉంటే ఆ థియరీ చెప్పుకుంటూ మధ్య మధ్యలో కళ చెప్పుకుంటూ మళ్ళీ దాని గురించి చెప్తూ అలా వెళ్తే సరిపోద్ది. అంతే అంతే కదా. ఇప్పుడు స్టార్టింగ్ ఏదైతే స్టార్ట్ చేసామో అసలు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఇలాగా ప్రతి ఒక్కటి ఆ అనుభూతి చెందటం అన్ని అంటే ఆ దైవం నీకు హెల్ప్ గా ఉన్నాడు, అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని పరమాత్మ అంతటా నేనై ఉన్నాను. ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మ యొక్క నిర్మాణమయ కోశం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ అవగాహన పెరిగినప్పుడు మనం చూసే విధానం మారిపోద్ది. మన అవగాహన పెరిగి మన చైతన్యం విస్తృతం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భవ్య డ్రీమ్ దాని ఎక్స్పీరియన్స్ కిందకి వస్తుందా మేడం? అది ఆ స్టోన్ అడిగితే ఎక్స్పీరియన్సే కదా. అక్కడ స్టోన్ అడిగితే ఇవ్వలేదు కదా, అది ఎందుకు ఇవ్వలేదు? అవతారాలు చూపిస్తేనే ఇస్తాను అని. దశావతారాలు చూపిస్తే నేను ఇస్తాను స్వామి అనిందంట. అప్పుడు దశావతారాలు చూపిస్తూ ఉన్నాడంట. చూపించాక ఇచ్చిందా? చూపించాక ఓకే ఓకే. అంటే తను ఎక్స్పీరియన్స్ లేదు దానికి. అంటే ఆ కోరిక ఉందేమో, దశావతారాలు చూడాలి అనే కోరికుందేమో. మళ్ళీ ఎక్కడ స్వామి విద్యెత్తి వెళ్ళిపోతాడనే భయం కూడా ఉంది దానికి. చేస్తే వెళ్ళిపోతాడు, నేను ఆ దశావతారాలు చూడాలి అనే కోరిక ఉంది కాబట్టి అక్కడ అది తీర్చుకుంది కదా. అంటే ప్రాపంచికంగా ఉపయోగించకుండా ఒక మంచి కోసమే ఉపయోగించింది. ఆ స్టోన్స్ చూపించమని అడగటం అంటే మంచి కోసం అంటే తన కోరికే కదా మేడం అది. తన జ్ఞానం వైపుకి తిప్పుకోవడానికే, అదే మంచి పని కోసం అని. నేను అది మంచి పని అంటే విశ్వం కోసం ఏం కోరుకోలేదు కదా తను. విశ్వం కోసం కాదు, జ్ఞానం కోసం. జ్ఞానం కోసం. అది ఆత్మజ్ఞానం కోసం అడిగింది. అంతేకాని ఇది ఉంటే నాకు నా జీవితంలో నాకు కాలేజీకి డబ్బులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని మాట్లాడలేదు కదా అది. అప్పుడు అది ప్రాపంచికం అవుతుంది. అది అంటే ప్రాపంచికమైన కోరిక కోసం కాకుండా ఆధ్యాత్మికంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసము ఆ స్టోను ఇవ్వటానికి ముందు ఒప్పుకోవాలి. పాయింట్ అర్థమైందా శ్రీ? అంటే అక్కడ జ్ఞానం అడగలేదు కదా తను, జస్ట్ కోరిక కదా అది. ఆయన్ని చూడాలని కోరికే కదా. జ్ఞానాన్ని నాకు జ్ఞానం అందించండి నాకు కూడా అడగలేదు కదా మేడం. ఇప్పుడు దశావతారాలని చూడాలి అనుకుంది కదే. చూడాలి అనుకుంది. అది నీకు దర్శనం కాదా? దర్శనం అనేది మామూలు విషయమా? అవునా? ఓకే. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క దర్శనం డబ్బులు జ్ఞానం తెలుస్తుంది కదా. ఒక నిమిషం. స్టోన్ అడిగాడు ఆయన, భవ్య ఈ స్టోన్ ఉంటే నా చదువులకు వస్తుంది, నా ఇంట్లో ఖర్చులకు వస్తాయి, ఇట్లా మాట్లాడలేదు. మోహం వ్యామోహంతో మాట్లాడలా.
ఉమ్, ఆయన ఉమ్, ఇది ఇస్తే వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో ఉమ్, నాకు అది చూపించండి, అప్పుడు ఉమ్, నేను ఇస్తాను అంటుంది. అంటే ఉమ్, ఒక రకంగా గుణం ఉంది, కానీ ఒక మంచి ఉమ్. పనికే కదా అంటున్నాను, సరి అయిన ఓ- కర్మే కదా చేసింది అంటున్నా. ఓకే 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 ఓకే. గుణం ఉంది ఉమ్. కానీ దానికి మంచిగానే ఉపయోగించింది, కనీసం స్వామిని ఉమ్. చూడగలిగింది. ఉమ్. సద్గుణమే కదా, దుర్గుణం కాదు కదా అంటున్నా. అవునవునవును, అర్థమైంది. ఉమ్. ఆ కోరికైనా సద్గుణందే కదా అంటుంది. ఇప్పుడు మనం అక్కడ చెప్పాలంటే ఏం చెప్పాలి దీన్ని తీసుకొని? అంటే ఒక సద్గుణం కోసమే తను దాన్ని ఉపయోగించింది. ఉమ్. ఇది ఎక్స్పీరియన్స్ వస్తుందా రాదా అని ఒకరు ఆలోచిస్తా. అందుకే మేడం నేను అంటే ఉమ్. తన గుణాలకి టెస్ట్ అట్లా అనుకోవచ్చు. అదే టెస్ట్ అవుతుంది, దాని గుణానికి టెస్ట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అవ్వదు. మళ్ళీ ఇచ్చేసినట్టు కూడా చూపించారు కదా. ఇచ్చారు. ఆయన ఇస్తే స్వామికి, ఆయన గరుడికి ఇస్తే గరుడు చేతిలోకి వెళ్ళాక ఆ స్టోన్ చందమామలాగా అయిపోయిందంట. దాన్ని తీసుకొని గరుడ తలలో పెట్టుకున్నారు. అది టెస్ట్ అమ్మా. ఉమ్. అంతే. ఇది టెస్ట్ కిందకి వస్తుందా? ఉమ్. ఉమ్. ఇస్తావా ఏవా అన్ని అనుకుంటారు. ఉమ్. ఓకే. ఇంకేమున్నాయి అబ్బా పాయింట్స్? గుర్తు రావట్లేదమ్మా. అంటే ఒక్కొక్క కళ ద్వారా ఒక్కొక్క ఉమ్. థీరీ చెప్పుకుంటా వెళ్ళామనుకో అప్పుడే అర్థమవుతుంది. అదే చెప్పేది. ఇంకా ఏమన్నా కళలు పెట్టాక అప్పుడు అది చెప్పుకున్నాం. సరేనైతే ఇంకేమన్నా ఉంటే తర్వాత మళ్ళీ రికార్డ్ చేసి. ఓకే. ఓకే అయితే. ఓకే మేడం. ఇంకా ఏమన్నా గ్రూపుల్లో ఎవరైనా ఉంటే అడుగుతాను. మాధవి కూడా చెప్తాను అందుగా. మాధవి లావణ్య అడుగుతాను అందుగా.